ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న పథకాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని ఏపీ మంత్రులు చెబుతున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మూగ చెవిటి వాళ్లైన బదిరుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూగ చెవిటి వారైన బదిరులకు ఒక కీలక సహాయం అందించడానికి రెడీ అయింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడీపీ కామరాజు ప్రకటన విడుదల చేశారు. వీరి మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల వయసుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన, సైన్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం కలిగి ఉన్న, కనీసం 40% పైగా వైకల్యం ఉన్న బదిరులకు టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను ఇవ్వనున్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపుగా ఉండాలని నిర్ణయించారు. అటువంటి వారు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే వారు సంబంధించిన ఆధార్ కార్డ్, పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, వైకల్య ధృవీకరణ పత్రం, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హత కలిగిన బదిలీలో సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.